మీ లక్ష్యాలను సాధించే వరకు ఎప్పుడూ ఆగిపోకండి. మన జీవితంలో ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయి. కానీ వాటిని సాధించడం చాలా మంది కోసం కష్టతరంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే సఫలత అనేది ప్రతి ఒక్కరికీ సులభంగా లభించేది కాదు. కానీ మీరు మీ లక్ష్యాలను సాధించాలంటే ఒకే ఒక నిబంధన పాటించాలి: ఎప్పుడూ ఆగిపోకండి. ప్రేరణ కలిగించే ఉదాహరణలు: ఒకసారి మహానీయుడు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి ఆలోచించండి. ఆయన విద్యుదీపాన్ని కనుగొనే ముందు వేల కొద్దీ సార్లు విఫలమయ్యారు. కానీ ఆయన చెప్పిన మాట గుర్తుంచుకోండి: నేను విఫలమవలేదు. 10,000 విధానాలు పనికిరావని తెలుసుకున్నాను. మనకు స్ఫూర్తి కలిగించే మరో కథ శ్మశాన వంటివిది. ఒకప్పుడు ఒక యువకుడు గొప్ప జిమ్నాస్ట్ అవ్వాలని అనుకున్నాడు. కానీ అతనికి ప్రాథమిక సామర్థ్యాలు కూడా లేకపోయినా అతని పట్టుదల అతన్ని చరిత్రలో నిలిపింది. మీరు చేసే మొదటి అడుగు. మీరు సఫలత సాధించాలంటే మొదటి అడుగు మీ లక్ష్యం ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోవడం. మీ కలను ఒక పుస్తకంలో రాయండి. ఉదాహరణ: నేను ఒక మంచి వక్త కావాలనుకుంటున్నాను. నేను నా బిజినెస్లో విజయం సాధించాలి. మీ కలలు పెద్దవిగా ఉండాలి. ఎందుకంటే చిన్న కలలు మన మనసును పెద్దగా చేయలేవు. ఆచరణాత్మక పద్ధతులు. ప్లాన్ చేయండి. మీ లక్ష్యాన్ని చిన్న చిన్న దశలుగా విభజించండి. ప్రతిరోజు ఏదైనా చిన్న పని చేయండి. ఉదాహరణ: మీరు రన్నర్ అయితే ప్రతిరోజూ 2 కిలోమీటర్లు పరుగు తీసి ప్రారంభించండి. క్రమశిక్షణ. విజయం క్రమశిక్షణతోనే సాధ్యమవుతుంది. ప్రతిరోజూ మీ పని చేయడంలో వెనుకడుగు వేయకండి. అపోహల్ని వదిలేయండి. మీరు చేయలేరనే భావనను తగులబెట్టేయండి. మీరు గొప్పవారు అని నమ్మండి. విఫలతకు భయపడొద్దు. విఫలత అనేది విజయానికి ఒక దశ మాత్రమే. ప్రతి విజయవంతుడు తన విఫలతల వల్లే పెద్దవాడవుతాడు. గుర్తుంచుకోండి: గెలుపు గొప్పది కాని నేర్చుకోవడం ఇంకా గొప్పది. ప్రతి పరాజయం మనకు ఒక కొత్త మార్గం చూపుతుంది. మీకున్నది ఒక్కటే జీవితం. దీన్ని ఆగిపోయేలా చేయవద్దు. మీరు విజయం సాధించే వరకు పనిచేయండి. మనం ఎంత కష్టపడతామో మన లక్ష్యం మనకు అంత దగ్గరవుతుంది. కనుక నమ్మకం కలిగి ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం గొప్ప విజయానికి బీజం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.